హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ రోజు అయితే మనం తంజావూరులోని శాస్త్ర క్యాంపస్ ఎలా ఉండిద్ది, దాంట్లో లైఫ్ స్టైల్ ఎలా ఉండిద్ది చూద్దాం రండి. స్టార్టింగ్ అయితే మన రూమ్ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇవన్నీ మన కొటేషన్లు. సో ఇదైతే షేర్డ్ రూము, 3 బెడ్స్ వస్తాయి అండ్ 2 ఫ్యాన్స్ ఉంటాయి. ఇదిగోండి బట్టలు అయితే ఇక్కడ ఆరేసుకుంటాం మేము. అండ్ 3 కబోర్డ్స్ వస్తాయి. 1 షేర్డ్ కబోర్డ్ వచ్చింది. దీనికైతే అద్దం అతికిచ్చేసుకోండి. ఇదైతే మా సీనియర్స్ అతికించుకొని పిక్కొని వాళ్ళకి రాకేది ఇలానే వదిలేస్తారు. సో కిటికీలో నుంచి అయితే వ్యూ సూపర్ ఉంటుంది. అప్పుడప్పుడు నెమలు కూడా అయితే వస్తాయి. చుట్టూతో అంతా ఖాళీ. ఇక్కడైతే చిన్న గుడి ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఒక టేబుల్, ఒక చైర్ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఎస్ రూమ్లు అనమాట. ఈ రో అంతా ఎస్ రూమ్లు ఉంటాయి. దీనికి ఆపోజిట్గా ఐ రూమ్లు ఉంటాయి. ఇప్పుడు ఐ రూమ్ చూపిస్తా, పదండి చూద్దాం. ఇదిగోండి ఈ సింగిల్ రూమ్లో అయితే 2 స్విచ్లు వస్తాయి. అట్టనే ఒక ఫ్యాన్ వచ్చింది. స్పేస్ అయితే బాగానే ఉండిద్ది. ఇంకా ఈ కిటికీలో నుంచి చూస్తే కింద మనకు కొంచెం ఓపెన్ స్పేస్ ఉండిద్ది అనమాట. అప్పుడప్పుడు రాత్రిపూట అక్కడ కూర్చుంటాం, లేకపోతే షటిల్ ఆడుకోవచ్చు. ఇదిగోండి ఈ మెట్లు ఎక్కి అయితే అలసిపోతాం. అందుకే మనకి ఈ లిఫ్ట్ ఈ పక్కనే ఉంటుంది. ఈ లిఫ్ట్ పక్కన ఈ ప్లేస్ ఉంది చూసారా, ఇదే మనకి హాట్స్పాట్. అంటే డేటా బాగా వచ్చింది. ఎవరు ఎప్పుడు డేటా రాకపోయినా ఇక్కడికే వచ్చి కూర్చుంటాం, నైట్ పూట కానీ ఎప్పుడైనా. ఇదిగోండి ఈ పక్కన మనకి లిఫ్ట్ ఉంది కదా, ఈ లిఫ్ట్కి ఎదురుగానే మనకి వాటర్ డిస్పెన్సర్ ఉంటుంది. హాట్, కోల్డ్, నార్మల్ 3 వస్తాయి. ఇదిగోండి ఇప్పుడైతే మీకు బ్లాక్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు అవి చూపిస్తా పదండి. 3 బ్లాక్స్ ఉంటాయి. వెనియా బ్లాక్ 1, వెనియా బ్లాక్ 2, వెనియా బ్లాక్ 3 అని. ఇదిగోండి ఇది వచ్చేసి వెనియా బ్లాక్ 2 అనమాట. ఫస్ట్ ఇయర్స్ అందరికీ వెనియా బ్లాక్ 1 ఉంటుంది. ఇంకా సెకండ్, థర్డ్, ఫోర్త్ బ్లాక్ 2, బ్లాక్ 3 వస్తుంది. అన్నీ ఆల్ 4 ఇయర్స్ వాళ్ళకి మెస్ బ్లాక్ 3లోనే ఉంటుంది. రోజు వాళ్ళు పెట్టే ఐటమ్స్ ఇదిగోండి ఇక్కడ బోర్డు మీద రాసి పెడతారు. ఈ పక్కనే ప్లేట్స్ ఉంటాయి, కడుక్కొని వెళ్ళి తినేయచ్చు. ఇక్కడే మన మెస్లో అయితే ఏటీఎం కూడా పెట్టారు కొత్తగా. ఏసీ వేసారు, చల్లగా ఉంది. ఇక్కడ డిపాజిట్ మెషిన్, ఏటీఎం విత్డ్రా మెషిన్ 2 పెట్టేశారు. అండ్ ఇక్కడే ఏటీఎం పక్కనే మనకి ఇక్కడ ఆడుకోవడానికి క్యారమ్ బోర్డు, టేబుల్ టెన్నిస్ ఉంటాయి. ఆడుకోవాలనుకున్నప్పుడు మన ఐడి కార్డు ఇక్కడ సెక్యూరిటీ గార్డ్కి ఇచ్చి తీసుకొని ఆడుకోవచ్చు. ప్రతి బ్లాక్కి ఎంటర్ అవ్వగానే ఈ పక్కనే బయోమెట్రిక్ మెషిన్స్ ఉంటాయి. రోజు అటెండెన్స్ వేయాలి దానిలోనే. ఈ నోటీస్ బోర్డు ఎదురుగానే మనకి వెండింగ్ మెషిన్ ఉండిద్ది. దీనిలో దాదాపు అన్ని ఐటమ్స్ ఉంటాయి. ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. ఇది ఎప్పుడు కావాలన్నా అప్పుడు తీసుకోవచ్చు. ఇంక మనం హాస్టల్ బయటకు వచ్చేస్తే మనకి బయటే అవుట్డోర్ జిమ్ అయితే ఉండిద్ది. సాయంత్రం పూట అయితే చల్లగాలి వచ్చింది బాగా. అందరూ దాదాపు ఇక్కడే ఉంటారు. సాయంత్రం ఇది ఫుల్ అయిపోయింది. ఒకవేళ వర్షం పడితే స్విమ్మింగ్ పూల్ అయిపోయింది ఇది. ఓకే, ఇప్పుడైతే మనం క్యాంపస్కి వెళ్దాం పదండి. సో ఇక్కడికి బయటికి రాగానే ఈ పక్కనే గెస్ట్ హౌస్ ఉండిద్ది. అది మనం ముందే బుక్ చేసుకోవాలి పోర్టల్లో. లోపలైతే సూపర్ ఉండిద్ది. ఏసీతో పాటు టీవీలో అమెజాన్, హాట్స్టార్ మొత్తం ఇస్తారంట. బాగుండిద్ది లోపల. సో ఇదైతే మన హాస్టల్ మెయిన్ గేట్ అనమాట. బయటికి వెళ్తే హైవే. ఇక్కడైతే సన్సెట్ అయ్యేటప్పుడు ఫొటోస్ భలే వస్తాయి సాయంత్రం పూట. అదిగోండి మన క్యాంపస్. మనకి హాస్టల్ ఎదురుగానే ఉంటుంది. మనకి హాస్టల్ బయటికి రాగానే పక్కనే గ్రీన్ లీఫ్ అని ఒక హోటల్ ఉంటుంది.
మన బిర్యానీకి అందరూ ఇక్కడికి వస్తాం. ఈ పక్కనే ఇంకో 2-3 హోటల్స్ ఉంటాయి, అక్కడ కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. ఇంకా ఇక్కడైతే అన్న టీ భలే పెడతాడు. ఇదిగోండి, మనకు పొద్దున్నే టైం అయిపోతుంటే మన గురించి తెలిసిందే కదా, ఈ బార్గేట్ దూకేసి వెళ్ళిపోతాం. జనరల్గా అయితే ఈ బ్రిడ్జ్ ఎక్కి వెళ్ళాలి, కానీ సాయంత్రం పూట ఈ బ్రిడ్జ్ ఎక్కితే ఫొటోస్ భలే వస్తాయి. చెప్పాను కదా అక్కడ సన్సెట్ బాగుంటుందని, ఆ ఫొటోస్ అయితే బాగుంటాయి. ఇక్కడ నుంచి ఎటు ఫొటోస్ వేసినా అటు బాగానే ఉంటాయి. చూడండి వ్యూ ఎలా ఉందో. అదిగోండి, అదే మన మెయిన్ క్యాంపస్. ఓకే, ఇప్పుడు లోపలికి వెళ్దాం పదండి. సో ఇదే అయితే మన ఎంట్రన్స్ అనమాట. 2 ఎంట్రన్స్లు ఉంటాయి, ఒకటి మనకి ఒకటి బస్సులకి. ఎటైనా వెళ్ళొచ్చు మనం కూడా. అటు వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇటు వచ్చాను నేను, రైట్ సైడ్. ఈ పక్కనే మనకి పార్కింగ్ ఏరియా, స్టూడెంట్స్కి స్టాఫ్స్కి అందరూ పెట్టుకోవచ్చు. బైక్లు కార్లు అన్నీ పెట్టుకోవచ్చు. ఈ ఎదురైతే వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. ఈ రైట్ సైడ్కి వెళ్తే లా కాలేజ్ ఉంటుంది, చూపిస్తా పదండి. దాని బ్లాక్ పేరు చాణక్య బ్లాక్. ఈ ఫ్రంట్కి వెళ్తే వస్తుంది. ఆ లా కాలేజ్ పక్కనే ఇక్కడ క్యాంటీన్ ఉంటుంది, దీనిలో కూడా స్నాక్స్ బాగుంటాయి. ఇదిగోండి, ఇదే చాణక్య బ్లాక్. బయటికి బాగా కనిపించేది ఇదే బ్లాక్. ఇంకా ఇదైతే మనకి వినాయకుడి గుడి అనమాట. మామూలుగా అయితే ఖాళీగా ఉంటుంది, ఎగ్జామ్లు ఉన్నప్పుడు అయితే అంతా ఫుల్ అయిపోయింది, తెలిసిందే కదా. దీని ఎదురే మనకి ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్ ఉంటుంది. సో ఈ పక్కకు వచ్చేస్తే ఈ షెడ్ ఉంటుంది. ఈ షెడ్లో రోజు టీచర్స్ కార్ పార్కింగ్ చేసుకుంటారు. వీళ్ళంతా ఏంటంటే స్టాల్స్ పెట్టారు, కురుక్షేత్ర ఈవెంట్ జరుగుతుంది అందుకని అక్కడ పెట్టారు. సో ఇంకా దాని ఎదురుగా అయితే ఇటు వచ్చేస్తే ఇది ఎన్ఎంఈ బ్లాక్ అనమాట. దీనిలో సివిల్ బ్రాంచ్ వాళ్ళు ఉంటారు. ఇంక ఈ పక్కకు వచ్చేస్తే మనకి ఇక్కడ స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ ఉంటుంది. అంటే కాలేజ్ ఉన్నప్పుడు ఆఫ్టర్నూన్ మెస్ మనకి ఇక్కడే పెడతారనమాట, బాయ్స్ వరకు. చూపిస్తా పదండి. ఇదిగోండి, ఈ లెఫ్ట్ అటు పక్క రైట్ సైడ్ కూడా మెస్ ఉంటుంది. మనకి దీనిపైన జిమ్ ఉంటుంది అనమాట, చూపిస్తా పదండి. ఇదిగోండి, ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనం రిజిస్టర్ నెంబరు పేరు రాసి సైన్ పెట్టాలి. దాదాపు అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి. అంటే మార్నింగ్ 5 to 8 ఓపెన్ అలా ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ ఉంటుంది. సో మనం బయటకు వచ్చేసి మళ్ళీ పక్కకి వెళ్తే జియో చైతన్య అని బ్లాక్ ఉంటుంది. ఈ బ్లాక్లో అయితే బయో ఇంజనీరింగ్ ఇంకా దాని బ్రాంచెస్కి సంబంధించినవి ఉంటాయి. కాలేజీలో కురుక్షేత్ర ఫెస్ట్ జరుగుతుందని చెప్పారు కదా, ప్రతి బ్లాక్లో ఈవెంట్స్ జరుగుతాయి. ఈ జియో చైతన్యలో అయితే తెలుగు సాహితీ సమితి ఈవెంట్ జరుగుతుంది. ఆడిటోరియం ఎలా ఉంటుందో చూపిస్తా పదండి. ఇంకా ఈవెంట్ అయితే స్టార్ట్ కాలేదు. ఆడిటోరియంస్ అయితే ఇలానే ఉంటాయి. ఇప్పుడు మనం బయటికి వెళ్ళేసి ముందుకెళ్తే ఇక్కడ వాలీబాల్ కోర్ట్ ఉంటుంది, దాని పక్కనే ఫుట్బాల్ కోర్ట్ ఉంటుంది. ఇంకా వాటి ఎదురుగా అయితే వివి అన్నమాట, బ్లాక్ పేరు వివి విద్యుత్ విహార్. దీనిలో ఎలక్ట్రానిక్స్ దానికి సంబంధించిన బ్రాంచెస్ ఉంటాయి అండ్ ఎలక్ట్రికల్స్ కూడా ఉంటాయి. ఇంకా ఈ బ్లాక్ నుంచి కొంచెం మనం ముందుకెళ్తే కేసీ అనమాట, కృష్ణా క్యాంటీన్. ఇదిగోండి, ఇదే ఈవెంట్స్కి ప్రతి క్లబ్లో వాళ్ళు పెయింటింగ్ వేస్తారు వాల్స్ పైన. లోపలైతే ఎప్పుడు రష్గానే ఉంటుంది, కలకల్లాడుతూ ఉంటుంది. ఎంతున్నా కానీ ఏ ఐటెంకి మన ఆంధ్ర టేస్ట్ రాదబ్బా. ఆంధ్ర క్యాంటీన్ ఒకటి పెట్టేయాలి ఇక్కడ. ఇంకా దాని నుంచి ముందుకెళ్తే మనకి ఇక్కడ వీకేజీ ఉంటుంది, విశ్వకర్మ జ్యోత్. దీనిలో అయితే మెకానికల్ అండ్ వాటి సబ్ బ్రాంచెస్ ఉంటాయి.
ఫస్ట్ ఇయర్స్ అందరికీ దీనిలోనే క్లాసెస్ ఉంటాయి. అండ్ దీనిలో ఫస్ట్ చూపించా కదా ఎన్ఎంబి, దానిలో ఉంటాయి. ఇక క్లాస్ అయితే ఇలానే ఉంటాయి. బయటికి రాగానే ఇక్కడ ఇండోర్ స్టేడియం ఉంటుంది. దీనిలో వాలీబాల్, షటిల్ ఆడుకోవచ్చు. ఇంకా దీని ఎదురుగా అయితే గ్రీన్ కెఫే అని క్యాంటీన్ ఉంటుంది. ఇదిగోండి షాప్లో అయితే గోల్డ్ కప్ ఉంటుంది. అందరికీ తెలిసే ఉంటుంది, ఆంధ్ర వాళ్ళకి ఎలా మర్చిపోతాం గోల్డ్ కప్ని. ఇంకా ఆ ముందుకు వచ్చేస్తే ఇది ASK అనమాట. ట్విన్ బ్లాక్స్ అంటారు శస్త్రాలో. ASK 1 ఇది, ASK 2 ఇటు సైడ్ ఉంటుంది. అండ్ 3, 4 కూడా కడుతున్నారు, త్వరలో పూర్తి చేస్తారంట. సో ఇది వచ్చేసి స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ అనమాట. దీనిలో CSE ఉంటుంది అండ్ వాటి సబ్ బ్రాంచెస్ ఉంటాయి. అండ్ దీని ఎదురుగా కబడ్డీ కోర్ట్ ఉంటుంది. ఇక్కడ కబడ్డీ ఆడుకోవచ్చు. అండ్ ఇటు నుంచి ఇంకొంచెం పక్కకెళ్తే లోపల బాయ్స్కి ఇంకో హాస్టల్ ఉంది, మెగా హాస్టల్. అండ్ ఇంకోటి కూడా ఉంది, వశిష్ఠ హాస్టల్. ఇదైతే మెగా హాస్టల్. సో ఇదైతే చూసారా, ఇది సెకండ్ ఇయర్ నుంచి మనం తీసుకోవచ్చు. సో ఈ బ్లాక్ పేరు అయితే మనీషా. దీన్నే టైఫాక్ కోర్ కూడా అంటారు. దీనిలో వైఫై రిజిస్ట్రేషన్స్, అదే కాలేజ్ వైఫై రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ ఇదైతే చిత్తు విహార్. సో దీని నుంచి మనం కొంచెం ముందుకెళ్తే గురునాథ్ స్టోర్స్ అని ఉంటుంది. ఇక్కడ అన్నీ ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్ మీరు వచ్చినప్పటి నుంచి బెడ్షీట్లు అన్నీ, స్టేషనరీ సామాన్లు మొత్తం ఇక్కడే ఉంటాయి. దాని పక్కనే జిరాక్స్ షాప్ కూడా ఉంటుంది, అభిరామి జిరాక్స్ అని. ఈ కింద ఇటు పక్కన హాస్పిటల్ ఉంటుంది, ఇటు పక్కన అయితే పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. సో పైన అయితే గురునాథ్ స్టోర్స్ ఉంటుంది, దానిలో అన్నీ ఉంటాయి. ఇదిగోండి ఇదే గురునాథ్ స్టోర్స్. దీని నుంచి ముందుకెళ్తే అభిరామి జిరాక్స్ అని ఉంటుంది. అండ్ దీని నుంచి మనం బయటకు వచ్చేసి కొంచెం ముందుకెళ్తే విద్యా విహార అని ఉంటుంది. ఇది స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్. అండ్ దీని నుంచి కొంచెం ముందుకెళ్తే వాణి విహార అని ఉంటుంది. దీనిలో గ్రిడ్ షీట్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి బాగా పనికొచ్చింది. అండ్ ఇదైతే సదరన్ క్యానోపీ దీని పేరు. అది ఇంకో క్యాంటీన్ అనమాట. అండ్ దాని ఎదురుగానే ఇక్కడ ఖాళీ స్పేస్ ఉంటుంది. మధ్యాహ్నం మెస్ తినేసి వచ్చి కొంచెంసేపు ఇక్కడ కూర్చోవచ్చు, చల్లగా ఉంటుంది చెట్ల కింద. ఇదిగో ఇదే వాలీబాల్ కోర్టు, ఇందాక చూపించా కదా. అండ్ ఇదైతే బాస్కెట్బాల్ కోర్టు. అండ్ ఇది నాలెడ్జ్ రిసోర్స్ సెంటర్, KRC అంటారు. ఇదే లైబ్రరీ. దీనిలో అయితే మనకి ఎక్కలేని సినిమాలన్నీ ఇక్కడే కనిపిస్తాయి. అండ్ లోపల అయితే చాలా క్లీన్గా ప్రశాంతంగానే ఉంటుంది. చూపిస్తా పదని చూద్దాం. ఇదిగోండి ఎంట్రన్స్లోనే ఎదురుగా సరస్వతి స్టాట్యూ ఉంటుంది. నా బయటికి రాగానే ఇక్కడ ఇది ఫుట్బాల్ కోర్టు. అండ్ ఇక్కడ వచ్చేసి డీన్ ఆఫీస్ ఉంటుంది. ఇక్కడ దోశ ఉంటారు, డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్. అండ్ ఈ పక్కనే CUB ఉంటుంది, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉంటుంది. ఈ క్యాంపస్ మొత్తం జాయిన్ అయినప్పుడు ఒక ఓరియంటేషన్ 1 వీక్ క్లాస్ అని చెప్పి చూపిస్తారు. కానీ ముందే తెలుసుకోవాలని ఉంటుంది కదా కొంతమందికి, వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను. అండ్ ఈ కాలేజ్ యొక్క అడ్మిషన్ ప్రొసీజరు, ఈ కాలేజ్ యొక్క ఫీ స్ట్రక్చరు, అండ్ ఇక్కడ జాయిన్ అయినాక ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి అనేది మొత్తం మన డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చూసేయండి. అండ్ మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.